అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు గుండ్రని పొంగిన రోటీలు తయారు చేసుకుందాం. ఎంత బాగా పొంగుతాయంటే ఒకసారి వీడియో చూడండి, మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఇంత పర్ఫెక్ట్గా మనం రోటీ చేయాలని అందరికీ అనిపిస్తుంది కదా. సో వీడియో చూడండి, మీరు పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనకు తెలియని ఎన్నో చిట్కాలు ఉన్నాయన్నమాట. సో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్గా రోటీ చేసేస్తారు. ఈ వంట నేను మా ఫ్రెండ్తో చేయించాను, ఎందుకంటే రోటీలు నేను ఇంత పర్ఫెక్ట్గా చేయలేను. మరి చూద్దామా. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఒక గిన్నెలో కలుపుకుంటాం కదా పిండిని, అలా కలుపుకూడదంట, బేసిన్లో కలుపుకోవాలంట. ఇంకా ఒక మెజర్మెంట్ కప్పు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే అది మన కోసం, వాళ్ళైతే ఉజ్జాయింపుగా వేసేస్తారు ఇక్కడ నార్త్ ఇండియన్స్. చూసారు కదా, మెజర్మెంట్ కప్పు. నేను ఈ గ్లాస్తో తలకొట్టి 4 గ్లాసుల పిండి తీసుకున్నాను. దాదాపు 300 గ్రాములు అలా ఉంటుందన్నమాట పిండి. ఈ గ్లాస్తో 4 గ్లాసుల పిండి తీసుకున్నాను. స్వచ్ఛమైన గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళైతే ఆడించుకుంటారు, గోధుమలు తెచ్చుకొని, మనమైతే కొనుక్కుంటాం. అలా ఆడించుకుంటే ఇంకా బాగా వస్తుందంట. ఇప్పుడు పిండి మధ్యలో ఒక గుంట పెట్టి అందులో 1 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. పోసుకొని ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఈ పిండిని 2-3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలంట. ఈ రెండో భాగంలో మిగతా గ్లాస్లో ఉన్న నీళ్ళని పోసి కలుపుకోవాలి. ఈ గ్లాస్లో ఒక పావు వంతు వరకు నీళ్లు మిగుల్చుకోవాలి, అవి తర్వాత వాడుకోవడానికి. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకొని ఈ మొత్తం అన్ని పార్ట్స్ని ఒకేసారి కలిపేసుకోవాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. ఈ 4 గ్లాసుల పిండి కలుపుకోవడానికి 2 గ్లాసుల నీళ్లు అవసరం అవుతాయి. ఈ బేసిన్లో అస్సలు డ్రై ఫ్లోర్ అంటే గోధుమ పిండి అసలు ఉండకూడదు అనమాట. ఇలా కలిపి ఆ బేసిన్లో ఉన్న పొడి పిండి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు చిట్కా. ఇదిగో చూడండి, మనం పిడికిలితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఆ తర్వాత పిండిని ఫోల్డ్ చేసుకుంటూ కలుపుకోవాలంట. ఈ వీడియోని నేను షార్ట్ చేయలేదు, ఎందుకంటే అర్థం అవ్వటం కోసం. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకొని ఈ ప్లేట్లో పక్కన వేసుకోవాలి. అందులో మనం ఇందాక మిగిల్చుకున్న గ్లాస్లో నీళ్ళని వేసి ఉప్పు కలిపేసి ఈ ఉప్పుతో పాటుగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 2 చేతులు వాడి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి, ప్రెస్ చేయాలి. అంటే పిడికిలితో ప్రెస్ చేయాలన్నమాట. ఇది ఖచ్చితంగా 5 నిమిషాలు చేయాలంట. 5 నిమిషాల కంటే ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, కంపల్సరీ తక్కువ అయితే 5 నిమిషాలు చేయాలంట. తక్కువ టైంలో అయితే ఇది మీరు అస్సలు స్కిప్ చేయకూడదంట. అప్పుడే మనకి రోటీలు చక్కగా పొంగుతూ ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయంట. ఆ తర్వాత ఇందాక మిగిలిన గ్లాస్లో కొన్ని నీళ్ళని పోసుకొని మళ్ళీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అందుకని మనం ఒక పావు వంతు వరకు గ్లాస్లో నీళ్ళని ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ, ఈ హిందీలో ముట్టియా మారనా అంటారంట, అంటే ఈ ప్రాసెస్ అనమాట. అలా చేసుకుంటూ ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ప్రెస్ చేస్తూ ఇలా పిడికిలతో ప్రెస్ చేస్తూ చేయాలి. గట్టిగా చేయాలి, అలాగే 2 చేతులు వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇలా చేస్తే మీరు రోటీలు చాలా వరకు నేర్చేసుకున్నట్టే. ఇది ఖచ్చితంగా 5 నిమిషాలు చేసుకోండి. ఇలా చక్కగా పిండిని బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత దానిపైన నీళ్లు చల్లుకొని అలా పెట్టేసేసేయాలి. మనమైతే నూనె వేస్తాము, నూనె పోయకూడదంట. నీళ్లు చల్లుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయితే సరిపోతుందంట. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకలాగే చేయాలి. బాగా ఇలా ఒత్తుకొని బాగా ప్రెస్ చేసుకొని బాగా పిడికిలతో ప్రెస్ చేసి ఫోల్డ్ చేసి ప్రెస్ చేసి ఈ విధంగా గ్లాస్లో ఉన్న కొద్దిగా నీళ్ళని వేసుకొని అలా చేసుకోవాలన్నమాట. సో నీళ్ళు మనం మిగిల్చుకోవాలి. ఇవి ఎక్స్ట్రా నీళ్ళు కాదు, మనం తీసుకున్న 2 గ్లాస్ నీళ్ళలోని నీళ్ళే. మొత్తం పిండి మొత్తం ప్రాసెస్ చేయడానికి 2 గ్లాసుల నీళ్ళు మాత్రమే వాడాము. చూస్తారు కదా, ఇంత బాగా. మరొక 5 నిమిషాలు చక్కగా ఇందాకలాగా చేసుకొని
పిండి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయిందో. నొక్కితే పిండి దాని అంతటా అదే పైకి రావాలి. అప్పుడు మీరు పిండి పర్ఫెక్ట్గా కలిపినట్టు. రోటీలు చేసినప్పుడు అద్దుకోవడానికి కొంచెం పిండిని పక్కనే వేసుకున్నారు బేసిన్లో. ఆ తర్వాత తవాని పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మాత్రమే హీట్ చేసుకోవాలి. హాట్ బాక్స్లో ఒక దలసరి గుడ్డ పరుచుకోవాలి. ఇప్పుడు రోటీ చేసుకుందాం. మీకు ఎంత రోటీ కావాలో అంత సైజు పిండి ముద్దను తీసుకోవాలి. పిండి ముద్దను చూస్తారా, దీన్ని కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేస్తున్నారు. ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా చేసుకోవాలి. రౌండ్గా చేసి అక్కడే పిండిని అద్దేసేయాలి. పిండిని అద్ది చూసారా, ఈ చివర్లు పట్టుకొని ఇలా రౌండ్గా కొంచెం వెడల్పుగా చేశారన్నమాట. ఇలా వెడల్పుగా చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి దీన్ని గమనించండి, దానికోసమే నేను మళ్ళీ పెట్టాను. పిండిని కొద్దిగా ప్రెస్ చేసి ఈ విధంగా కొంచెం వెడల్పుగా రోటీలాగా తయారు చేసేసారు పిండిని. ఇక్కడే ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసేయాలి. దులిపేసిన తర్వాత మనం చపాతీ పీట మీద పెట్టుకొని ఈ చపాతీ కర్ర తీసుకొని దాంతో పైకి కిందకి మెల్లగా జరుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడు రోటీ కూడా జరుగుతుంది. ఇది 45 డిగ్రీల యాంగిల్లో జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. చూసారు కదా, ఫస్ట్ మధ్యలో మనం అలా పైకి కిందకి కలపాలి. ఆ తర్వాత సైడ్స్ అంటే చుట్టుపక్కల గుండ్రంగా ఉంది కదా, దాని మొత్తం సైడ్స్ ఫస్ట్ మధ్యలో ప్రెస్ చేసి ఆ తర్వాత సైడ్ అంతా ఇలా జరుపుకుంటూ ఉండాలి. వాళ్ళు చేస్తుంటేనే రోటీ జరుగుతూ ఉంటుంది. అలా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట, అప్పుడే వస్తుంది. ఎక్స్ట్రా పిండిని మొత్తం దులిపేసి వేడెక్కిన పెనం మీద వేసుకోవాలి. ఎప్పుడైతే బబుల్స్ వస్తున్నాయో అప్పుడు అని దాదాపు ఒక 40 సెకండ్స్లో బబుల్ రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. దాన్ని ఒకవైపు తిరిగేయాలి. తిరిగేసిన తర్వాత కూడా ఒక 40 సెకండ్లు ఉంచాలి. కింద ఎక్కడైతే కొంచెం డార్క్గా స్పాట్స్ రావాలన్నమాట అడుగున, అంతవరకు ఒకసారి చెక్ చేసి ఎప్పుడైతే డార్క్ కలర్ బ్రౌన్ స్పాట్స్ వచ్చినాయో అప్పుడు ఇంకొకసారి తిరిగేసి ఈ విధంగా ఒక క్లాత్తో గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారు కదా రోటీ ఎంత బాగా పొంగుతుందో. ఈ విధంగా అన్నమాట మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి. ఇక్కడ మనం 2 సార్లు తిప్పాము, అది ఒక సీక్రెట్ టిప్. మనం ఒకసారి తిప్పేసి మళ్ళీ ఇంకోసారి తిప్పేస్తాం వెంటనే, అలా కాకుండా ఒకసారి తిప్పి లాస్ట్లో అడుగున బ్రౌన్ కలర్ స్పాట్స్ వచ్చిన తర్వాత మరోసారి తిప్పి ఇలా ప్రెస్ చేయాలంట. అంతే. చూడండి ఎంత బాగా పొంగిందో రోటీ. చాలా బాగా పొంగింది, చాలా మెత్తగా ఉంటుందన్నమాట. దీన్ని తీసుకొని హాట్ బాక్స్లో పెట్టిన మనం క్లాత్ మీద పెట్టుకోవాలి. దాని మీద నెయ్యి రాసుకోవాలి. నేతిలో మంచి ఫ్యాట్ ఉంటుందంట, అందుకని వీళ్ళు రోటీ మీద నెయ్యి రాసుకుంటారన్నమాట. నెయ్యి రాయకపోయినా చాలా మెత్తగా ఉంటాయి రోటీలు. ఒక స్పూన్ నేతిని స్ప్రెడ్ చేసి క్లాత్ మూసేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే అది చాలా మెత్తగా ఉంటుంది చాలాసేపు వరకు. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందాకలాగే పెద్ద రోటీ చేయించాను. అంటే వీళ్ళు పెద్ద పెద్ద రోటీలు చేసుకుంటారంట, దానికోసం ఎక్స్ట్రా మొత్తం పిండిని దులిపేసి చాలా పెద్దగా రోటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, మధ్యలో నుండి స్టార్ట్ చేసి 45 డిగ్రీల యాంగిల్లో పైకి కిందకి జరుపుకుంటూ చేస్తారన్నమాట. ఫస్ట్ మధ్యలో, ఆ తర్వాత చివర్లు అన్ని వైపులా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసినప్పుడు రోటీ దానంతట అదే జరుగుతూ ఉంటుంది. చాలా చాలా రౌండ్గా వస్తుంది. ఈ పద్ధతి మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, లేదంటే మనకి రాదు. ఇలా చేసి తర్వాత ఈ పెద్ద రోటీని కాలుస్తున్నారు చూడండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. సేమ్ ఇందాకలాగే కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పాలి. రెండో వైపు కొంచెం డార్క్ కలర్ బ్రౌన్ స్పాట్స్ వచ్చేంత వరకు ఉంచాలి. చెక్ చేసుకోవాలి. దాదాపు 40 సెకండ్లు పడుతుంది, అంటే 30-40 సెకండ్లో డార్క్ స్పాట్స్ వస్తాయన్నమాట. ఒకసారి చూసుకొని మళ్ళీ దాన్ని ఇంకొకసారి తిప్పి అప్పుడు ఒక క్లాత్తో ప్రెస్ చేయాలి. చూసారు కదా ఎంత బాగా ఇప్పుడు పొంగుతుందో. మనమైతే ఒకసారి తిప్పేసి ప్రెస్ చేస్తాము, అందుకే మనకి రాదనమాట. ఇలా చేస్తే చాలా 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 బాగా రోటీలు పొంగుతాయి. పొద్దున్న చేసిన రోటీలు సాయంత్రం వరకు కూడా చాలా మెత్తగా ఉంటాయి. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈ పద్ధతిలో మనం ట్రై చేద్దాం ఈసారి. ఇలా ఒక పెద్ద రోటీ చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో చేసుకుని పెద్ద రోటీలు ఒకటి చేశారనమాట. దానిపైన నెయ్యి రాసేసి ఇందాక చేసిన మనం చిన్న రోటీలు పైన పెట్టి, ఇందాక మనం క్లాత్లో పెట్టాం కదా, క్లాత్లో పెట్టేసి మూత పెట్టేయాలి. అలా అయితే రోటీలు సాయంత్రం వరకు మెత్తగా ఉంటాయంట. అంటే దాదాపు 6 నుండి 8 గంటల వరకు మెత్తగానే ఉంటాయి. మనం క్లాత్లో పెట్టుకొని హాట్ బాక్స్లో పెట్టుకోవచ్చు. డైరెక్ట్ హాట్ బాక్స్లో పెట్టుకుంటే వాటర్ వచ్చేసి రోటీలు గట్టిగా అయిపోతాయి. ఇలా మనం ఒక గిన్నెలో కూడా క్లాత్ పెట్టుకుని దాన్ని మూత పెట్టేసి పెట్టుకుంటే 6 నుండి 8 గంటల వరకు చాలా మెత్తగా చాలా తాజాగా ఉంటాయంట.
ఇప్పుడు మిగిలిన పిండిని మనం ఏం చేద్దాం, ఒక క్లింగ్ ఫిల్మ్ అంటారు కదా, దాన్ని కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ తీసుకొని బాగా ర్యాప్ చేసేసి దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ డబ్బా ప్లాస్టిక్ కాదండి, బయోప్యాక్స్ అయినా డిమార్ట్లో తీసుకొచ్చాను. ఇందులో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే కూడా చాలా తాజాగా ఉంటుందంట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపొద్దున్న వాడుకోవచ్చు. అంతే. ఈ వీడియోలో చెప్పిన చిట్కాలు నచ్చినాయా? నచ్చితే మీరు ఒకసారి ఇలా ఫాలో అయ్యి రోటీలు తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి.